హీరా మండలంలో బాలికను అత్యాచారం చేసిన విషయం తెలిసింది. విజయనగరంకు నిందితుడు వెంకటేశ్వరరావు విశాఖలోని పెందుర్తి సుజాత నగర్లో ఉంటూ చేసే చీకటి బాగోతాలను డీఎస్పీ వివేకానంద వెల్లడించారు. కాంట్రాక్టర్గా పనిచేస్తూ అక్కడి పనిచేసే పేదవారి పిల్లలను చదివిస్తానని నమ్మించి అత్యాచారాలు చేసేవాడని తెలిపారు. మంచి చూసుకుంటామని చెప్పి ఆ తల్లిదండ్రులు నమ్మించి అతన్ని ఆ అమ్మాయిని ఎస్కోర్ట్ కాలేజీలో జాయిన్ చేశారు. జాయిన్ చేసి ఆ అమ్మాయిని తను లోపరుచుకుని ఆ అమ్మాయితోటి సెక్షువల్ అసాల్ట్ చేయడం జరిగింది తదుపరి విధాలుగా చాలా సార్లు. అలాగే ఇతను అందరినీ ఎవరైతే పూర్ ఫ్యామిలీస్ ఉంటారో పేదవారు ఉంటారో వాళ్ళ తాలూకా పిల్లలందరినీ కూడా చదివిస్తాను, ట్యూషన్స్ చెప్తాను అనేటువంటి ఒక షేడ్ లో వాళ్ళందరూ లోపరుచుకోవడం, వాళ్ళతోటి అసాంఘిక కార్యక్రమాలు చేయడం, ఇలా చిన్నపిల్లలు చాలా మంది చేశారు. మాకు దర్యాప్తు కూడా తెలియంది, దాని మీద దర్యాప్తు చేస్తున్నాం. చేసి ఒక పిల్లని శ్రీకాకుళం నుంచి చదివిస్తానని చెప్పి ఆ రోజు ట్యూషన్ తీసుకెళ్తానని ఎస్కోట్ చెప్పి తీసుకెళ్లి అక్కడ ఆయన ఎస్కోట్ వెళ్లకుండా వైజాగ్ లోనే తిరుగుతూ, వైజాగ్ లో ఆయనకి ఒక హౌస్ ఉంది, సుజాత నగర్ లో ఒక హౌస్ ఉంది. ఆ హౌస్ దగ్గర తీసుకెళ్లి అక్కడ పెందుర్తి ఏరియాలో అక్కడ ఆ అమ్మాయి పట్ల 15 సార్లు అత్యాచారం చేయడం, తర్వాత ఆమె ఇతన్ని పెళ్లి చేసుకోమందని డబ్బులు డిమాండ్ చేసిందని ఆమెను వదిలించుకోవాలని ఎప్పటి నుంచో ప్లాన్ వేశాడు. ఆ ఇంట్లో 24 తెల్లవారుజామున సుమారు 1 గంట 4 గంటల మధ్యలో ఆమెను వాదరింగ్ నోరు మూతి నొక్కేయడంతో ఆమె చనిపోయినట్టుగా మనకు తెలిసింది. దానికి యాక్చువల్ గా ఇద్దరు ఇక్కడి నుంచి కలిసి బయలుదేరారు. తర్వాత ఆమె శవంగా మారిన తర్వాత ఆమె తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. దాని మీద రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో ఏంటంటే మాకు మెయిన్ టెక్నికల్ ఎవిడెన్స్ ఆ అపార్ట్మెంట్ దగ్గర సీసీ ఫుటేజ్ చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఆ అమ్మాయిని చంపిన తర్వాత భుజం మీద వేసుకుని కారుని రెడీ చేసుకుని కారు వెనకాతల సీట్ లో పెట్టి వాళ్ళ తల్లిదండ్రులకి ఆ అమ్మాయి కడుపు నొప్పితో చనిపోయింది, అనారోగ్యంతో చనిపోయింది అని చెప్పి తీసుకొచ్చి అప్పగించేటప్పటికే ఆ అమ్మాయికి పెదాల పైన ఇంజరీస్ కూడా ఉన్నాయి. అది మాదరింగ్ చేయడం మూలంగా జరుగుతుందని చెప్పి డాక్టర్ కూడా చెప్పడం జరిగింది. దాని మీద పూర్తి దర్యాప్తు చేస్తున్నాం. అతను ఈ అమ్మాయినే కాదు ఇంకా చాలా మంది అమ్మాయిల పట్ల ఈ విధంగా సెక్షువల్ అసాల్ట్ చేశారని మాకు తెలిసింది. దాని మీద ఈ రోజు అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది. చదివిస్తారు పూర్ ఫ్యామిలీస్ అండి, వాళ్ళకి ఏం తెలుస్తుంది, చదివిస్తారు ఫ్రీగా, చన్ని మంచి చెట్లు చూసుకుంటారంటే చిన్నగా ఆలోచిస్తాం కానీ తప్పుగా ఆలోచించండి. బట్ ఇతను ఎటువంటి వాడని తెలియదు, అందరికీ ఇలాగే చెప్తూ ఉంటారు మనిషి అందరికీ. ఇతను ఒక సివిల్ కాంట్రాక్టర్ అండి, పాలిటెక్నిక్ చదువుకున్నాడు. సివిల్ కాంట్రాక్టర్ ఎర్రమన్నలో ఇల్లులు ఉన్నాయి, ఆర్యవర్స్ ఇల్లులు ఉన్నాయి, ఎస్కోట్లు ఇల్లులు ఉన్నాయి, వైజాగ్ లో ఇల్లు. నేటివ్ అయితే ఎస్కోట్ అండి, ఆయన ఎస్కోట్ లో సెటిల్, ఫ్యామిలీ అంతా ఉన్నారు, పిల్లలు అందరూ ఉన్నారు. అవసరాల కోసం ఉపయోగించినది ఇతను చిన్న పెద్ద కాంట్రాక్ట్ పాలిటెక్నిక్ సివిల్ చదువుకున్నాడు, కాంట్రాక్ట్ వర్క్స్ చేస్తుంటాడు. పోక్సో మర్డర్ అండ్ రేప్. ఎడ్యుకేషన్ ఎక్కడ ఇస్తే వాళ్ళు వాళ్ళ అమ్మలు సర్కస్ చేసుకుంటారు.